అందరికీ నమస్తే. మన ముఖంలో చాలా ఆకర్షణగా కనిపించేది ఏంటండి? బొట్టండి. నిజంగా మనం అందంగా కనిపించాలి అంటే ఏంటండి మన మొహంలో చాలా బాగున్నాము అనేది మనకు చూపించేది ఏంటండి? బొట్టు. చాలా చాలామంది అందరం బొట్టు బిళ్ళలు తీసుకుంటాము. ఈ తిలకము, ఈ కలరు, ఆ కలరు అనేసి చూస్ చేసుకొని పెట్టుకుంటాం గదా! ఎందుకంటే మన ముఖానికి అంత అందంగా ఉంటది గాబట్టి, ఆ బొట్టు పెట్టుకుంటే చాలా బావుంటాం గాబట్టి చాలా చాలా కలర్స్ అని అవని ఇవని చూసుకొని పెట్టుకుంటామనమాట. బొట్టు అందరం పెట్టుకుంటాం వల్ల చాలా బావుంటుందండి. భక్తి భావన పెరుగుతుంది. ఇంకోటేంటంటేనండి మన సంప్రదాయం గదండీ బొట్టు. ఈ తిలకం పెట్టుకోవడం అనేది ఒక సంప్రదాయం గదా! ఆ హిందూ సంప్రదాయాన్ని మనం నిజంగా నిలబెట్టిన వాళ్ళం అవుతామనమాట. ఈ తిలకం ధరించడం. ఈ బొట్టు అనేది ఏంటంటేనండి ఇక్కడ ఆజ్ఞా చక్రము అనేది ఉంటుంది కాబట్టి బొట్టు అనేది ఇలా కొంచెం నొక్కి పెట్టుకుంటాం కదండి ప్రెస్ చేసి ఆ నొక్కి పట్టుకోవడం వల్ల ఈ ఆజ్ఞా చక్రం అనేది ఉత్తేజితమయ్యి మనకి ఏకాగ్రత పెరుగుతుందంటండి. ఏ పనైనా కూడా చేయగలుగుతామట. ఇంకొకటి జ్ఞాపక శక్తి పెరుగుతుందటండి. ఇంకోటి ఏంటంటే ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం మసాజ్ లాగా అనిపించి కొంతమందిలో సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఆ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయటండి. ఈ తిలకాన్ని ధరించడం వల్ల ముఖంలోని నరాలు ఉత్తేజితమయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుందటండి. ఏంటంటే ముఖం అనేది ఆకర్షణగా కనిపించడానికి ఈ తిలకం చాలా తోడ్పడుతుందంటండి. ఇంకోటి ఏంటంటేనండి బొట్టు అనేది మన ఆడవాళ్ళకి ఏంటంటే అదృష్టంగా ఫీల్ అవుతామండి. అలాగే సౌభాగ్యంగా కూడా అది మన సంప్రదాయంలో తీసుకుంటారనమాట. ఈ బొట్టుని చంటి పిల్లలకి చాలా పెద్దగా పెడతారండి. దాని చక్క ముక్కుకి బొగ్గకి ఏంటంటే చంటి పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు కదా. ఏంటంటేనండి బొట్టు అనేది అందరి దృష్టి మనపై ఉండకూడదు అన్నట్టుగా దృష్టి దోషాలని తగ్గిస్తుందంటండి. అందుకనేసి చంటి పిల్లలు పెట్టుకుంటారనమాట. ఇంకొకటి బొట్టు పెట్టుకున్న వెంటనే చాలా బాగున్నారు అనే భావన మనలోకి వస్తుంది. ఇంకోటి మనం చాలా ఆడవాళ్ళని చాలా నగలు పెట్టుకుంటాము. అన్నీ మంచి వస్త్రాలు ధరిస్తాం కదా. అన్నీ పెట్టుకున్నా కూడానండి ల్యాండ్ మార్క్ ఏంటయ్యా అంటే బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ ధరించినా కూడా దానివల్ల మిగతా వాటికి అందాన్ని ఇస్తుందండి. నిజంగా బొట్టు అనేది పెట్టుకుంటే భక్తి భావనతో పాటుగా ఒక ఆకర్షణ అనేది మనము ఎదుటివాళ్ళల్లో ఆకర్షించడం వల్ల మనం ఎదుటి వాళ్ళని మాట్లాడగలుగుతాం కూడానండి వాళ్ళతోటి. కాబట్టి నిజంగా సంప్రదాయాన్ని మనం గెలిపిద్దామండి ఎప్పుడు కూడా.